ఓబీసీ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు ఏం పాఠం చెప్తున్నాయి? ఒకసారి మనం లాస్ట్ ఇయర్ అంటే సివిల్ సర్వీసెస్ 2020 ఈరోజు రిలీజ్ అయిన కట్ ఆఫ్ మార్కులు ఒకసారి చూస్తే జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో 200 మార్కులకి 92.51 అంటే దాదాపు 93 మార్కులు వస్తే పాస్ అయిపోయారు, అది కట్ ఆఫ్ మార్క్. అదే ఎకనమికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి 77.55, ఓబీసీ కేటగిరీకి 89.12 అంటే జనరల్ కేటగిరీకి ఓబీసీ కేటగిరీకి కట్ ఆఫ్ మార్కుల్లో కేవలం 3 నుంచి 4 మార్కులు మాత్రమే తేడా ఉంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ 74.84, దాదాపు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ దగ్గరగానే ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో షెడ్యూల్ ట్రైబ్స్లో 68.71, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి PW1 కేటగిరీ అంటే ఏంటంటే లోకోమోటార్ డిజబిలిటీ, ఎవరైతే చేతులు కానీ కాళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మూమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని PW1 అంటాం. PW2 అంటే విజువల్ ఇంపైర్డ్ కేటగిరీ, PW3 అంటే హీరింగ్ ఇంపైర్డ్ కేటగిరీ అంటే డెఫ్ అండ్ డమ్ ఈ టైప్ అనమాట. PW5 అంటే ఇది మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ డిజబిలిటీస్ ఉండటం, అదే మల్టిపుల్ డిజబిలిటీ కేటగిరీ అంటాం. అయితే లోకోమోటార్ డిజబిలిటీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎవరైతే నడవలేరో లేదా చేతులు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ కట్ ఆఫ్ 70.06, అదే విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళ కట్ ఆఫ్ 63.94, హీరింగ్ అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళ కట్ ఆఫ్ 40.82. అంటే ఎవరైతే డెఫ్ అండ్ డమ్ కేటగిరీలో ఉన్నారో అలాంటి వాళ్ళు సివిల్స్ కనుక కొంచెం జాగ్రత్తగా చదివితే చాలా ఫాస్ట్గా అన్ని కేటగిరీస్ కంటే చాలా సునాయాసంగా ప్రిలిమ్స్ పాస్ అయిపోతారనమాట. అదేవిధంగా మల్టిపుల్ డిజబిలిటీస్ కేటగిరీలో కూడా 42.86, ఇది ప్రిలిమ్స్ కట్ ఆఫ్లు. అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు ఈ విధంగా ఎందుకు ఉన్నాయి, ఈ రేంజ్లో ఎందుకు తగ్గాయి? ఎవరైతే ఎక్కువగా ఆరాటపడిపోయి పేపర్ బాగా స్టాటిక్ క్వశ్చన్స్ వచ్చినా తెలియకపోయినా లాస్ట్ 10 minutesలో ఇంకొక 10 క్వశ్చన్లు ఎక్కువ ఆన్సర్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు చాలామంది ప్రిలిమ్స్ పోయారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం 100 క్వశ్చన్లు కానీ అనుకున్నప్పుడు పేపర్ టఫ్నెస్ని బట్టి వెళ్ళాలి, కానీ 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం ఈ మైండ్ సెట్లో వెళ్ళకూడదు. పేపర్ టఫ్గా ఉంటే తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, వీలైనంత వరకు వైల్డ్ గెస్ చేయకూడదు, నెగిటివ్ మార్కింగ్కి ఎక్కువ వెళ్ళకూడదు అనమాట. మూడోది, ఈ సంవత్సరం ప్రత్యేకంగా CSAT మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ 10 రోజులన రోజుకి ఒక CSAT పేపర్ ప్రాక్టీస్ చేయాలి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే బాగా 130, 140 GSలో వచ్చిన వాళ్ళు ఉన్నారో CSATలో దెబ్బతిని అసలు వాళ్ళ స్కోర్సే లేకుండా పోయాయి. దాంతో కూడా కట్ ఆఫ్లు కాస్త తగ్గాయి అనమాట. అంటే టాప్గా వచ్చిన వాళ్ళందరూ CSATలో కొంతమంది ఎలిమినేట్ అవడం వల్ల కూడా కట్ ఆఫ్లు తగ్గే అవకాశం ఉంది. అన్నెసరీగా నెగిటివ్ మార్కింగ్లు పెట్టడం, అదేవిధంగా CSAT మీద ఫోకస్ పెట్టకపోవటం లాస్ట్ ఇయర్ విద్యార్థులు నేర్చుకున్న పాఠాలు అనమాట. సో దీంతో పాటు పేపర్ని బట్టి మన క్వశ్చన్ పేపర్ని బట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటం. లాస్ట్ 10 minutesలో ఏమవుతుందంటే ఎగ్జామ్ లాస్ట్ 10 minutesలో లక్ ఫ్యాక్టర్ కలిసి వచ్చిందేమో టకటక పెడదామని. పేపర్ టఫ్గా ఈజీగా ఉన్నదాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి, ఈ సంవత్సరం లాస్ట్ 2-3 years నుంచి మార్క్స్ ట్రెండ్ చూస్తే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ట్రెండ్ ఒకటి నాకు అర్థమవుతుంది. ఎవరైతే ప్రాపర్గా చదువుకుని రివిజన్ చేశారో, ఎవరైతే జాగ్రత్తగా పేపర్ రాసేటప్పుడు తెలివిగా నెగిటివ్ జోలికి వెళ్ళలేదో వాళ్ళు పాస్ అవుతున్నారు. ఇది పెద్ద టెక్నిక్ ఏం కాదు, దీన్ని కనుక జాగ్రత్తగా పాటించాలి అంతే. దీనికోసం లాస్ట్ మినిట్లో మనం ఏం చేయాలి, లాస్ట్ మినిట్లో ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ 10 రోజుల్లో రోజుకొక పేపర్. సెకండ్ థింగ్, లాస్ట్ మినిట్లో ఈ 10 days కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మీరు ఎగ్జామ్ టైంలో ఎప్పుడైతే GS రాస్తారో, ఎప్పుడైతే CSAT రాస్తారో అదే టైంలో ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ మూడ్ అలవాటు అయిపోతుంది. అంటే మన మైండ్ ఆటోమేటిక్గా ఒక 10 రోజులు ఒకటే పని చేసినప్పుడు ఒకటే టైంకి 11వ రోజు కూడా అదే పని అదే టైం చేయడానికి ఇష్టపడుతుంది అనమాట. అంటే ఎగ్జామ్ అన్కంఫర్టబుల్గా ఉండదు. తర్వాత ఇంకొకటి, ఏదైతే ఆల్రెడీ నోట్స్ రాసుకున్నది ఏదైతే చదివారో
అవి ఒకసారి రివిజన్ చేయండి. మేజర్గా మనం అక్కడే పొరపాటు చేస్తాం అనమాట. ఇప్పుడు లాస్ట్ మినిట్లో కొత్తవి చాలా చదివేయాలని ట్రై చేయటం. సో లాస్ట్ మినిట్లో మనం చదివినన్ని రివిజన్ చేసుకోవడానికి పెట్టుకోండి. కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్తే మాత్రం ప్రిలిమ్స్ పాస్ అయ్యే అవకాశం చాలా ఈజీగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కట్ ఆఫ్లు చూస్తే, ఈ స్కోర్లు చూస్తే ఎవరన్నా ఊహించారా 200కి 92.5 ఇలాంటి జనరల్ కట్ ఆఫ్ ఇంతే తక్కువ ఉంటుందని? ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఇంకా చాలా తక్కువ ఉంది. సో ప్రిలిమ్స్ పాస్ అవటం అస్సలు కష్టమైన పని కాదు. ఆ ప్రిలిమ్స్ భయమే మనల్ని ఎక్కువ ఫెయిల్ చేస్తుంది. సీసాట్ ప్రాక్టీస్ చేయకపోవడమే ఎక్కువ ఫెయిల్ చేస్తుంది. సీరియస్ అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్కి వెళ్ళారో లేదా మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యారో, కంటిన్యూస్గా చదువుతున్నారో, కరెక్ట్గా 10 రోజులు ఈ 10 రోజులు సీరియస్ కూర్చుంటే బాగా 3-4 ఏళ్ళ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా లేదా కొత్తగా 1 ఇయర్ నుంచి ఫుల్గా చదువుతున్నా వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సివిల్స్ ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది కరెక్ట్గా ఈ 10 రోజులు ప్లాన్ చేసుకుంటే.